మనకి ప్రెగ్నెన్సీలో. సో ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం వల్ల కావచ్చు, మ్యాటర్నల్ మోర్టాలిటీ కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి హైయర్ యాంటీబయాటిక్స్ ఇవ్వటము, తర్వాత ఉన్న దాన్ని బట్టి పాప్స్మియర్ హెచ్పివి చేసి దాని ప్రకారంగా అవసరము అనుకుంటే యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వటము. సో ఇలాంటి వాళ్ళందరూ కొంచెం హై రిస్క్ ఆబ్స్టెటిక్ యూనిట్స్ లో ఉండాలి, క్రిటికల్ కేర్ దీంట్లో ఉండాలి. సెప్టిక్ షాక్ లోకి వెళ్తే కనుక ఒక్కోసారి పేషెంట్ ని రక్షించడం కూడా కష్టం అవుతుంది. సో ఇండియాలో మ్యాటర్నల్ మోర్టాలిటీ తీసుకుంటే మనం చాలా ఇంప్రూవ్ అయ్యామని అనుకోవచ్చు. ప్రతి 1,00,000 డెలివరీస్ కి ఇంతకుముందు 130 ఉండేది, ఇప్పుడు 93కి వచ్చాం. ఇది కూడా 2021 లో. ఇప్పుడు ఇంకొంచెం తగ్గిందని మనము అనుకుంటున్నాం, అంచనాలు ఇంకా రాకపోయినా కూడా. సో ఇంత ఎందుకు మనకి ఉన్నది ఇంకా కూడా 91 మంది లక్షల మందిలో చనిపోతున్నారు అంటే, మనకి నూక్ అండ్ కార్నర్ లో డెలివరీలు అయినప్పుడు బ్లీడింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్. PPH అంటాం, పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ఆ గర్భాశయం కంట్రాక్ట్ అవ్వకపోవటం. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా గర్భాశయం కంప్లీట్ గా కంట్రాక్ట్ అవ్వకపోవచ్చు. ఎండోమెట్రైటిస్ అంటాం, గర్భాశయం లోపల